అంటే ఇన్నాళ్ళు కూడా ఆ గగన్ నక్షత్రాన్ని ప్రేమిస్తున్నాడని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రేమిస్తుంది ఆ భూమిని అని మనకు తెలిసింది. అవును పిన్ని, అసలు ఆ రోజు పిక్నిక్కి వెళ్ళడానికి కారణం నక్షత్ర ఏమో అని మనం అనుకున్నాం. కానీ అది భూమి అని మనకు తెలిసిపోయింది. వనభోజనాల్లో కూడా ఆ భూమి కోసమే ఆ గగన్ వచ్చాడు. అవునమ్మాయి, ఇవన్నీ కూడా తనని అడిగి కడిగి పడేయాలి, ఊరికే వదిలిపెట్టకూడదు. పద అమ్మాయి మనం వెళ్దాం అని అంటూ కోపంగా ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అడగాలి పిన్ని, అయినా ఆయన ఉన్నారు కదా, ఆయనే అన్నీ చూసుకుంటారో అనే విధంగా చెప్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం శరత్ చంద్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి భూమి వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారండి? జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నారా? మీరు ఇంత కంగారు పడితే ఎలా చెప్పండి? మరి ఎలా ఊరుకోమంటారమ్మా? వాడు వచ్చి నిన్ను తీసుకొని పోతానని అంటున్నాడు. అలా చూస్తూ నేను ఎలా ఊరుకోవాలి? మీరు కూల్గా ఆలోచించండి. ఎందుకంటే మీ హెల్త్ పరంగా కూడా మీరు కూడా ఆలోచించాలి కదా. మీ గురించి నేను ఆలోచించి చెప్తున్నాను. ఏ విషయం ఏ నిర్ణయం తీసుకున్నా సరే కూల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నా తరపున నేను చెప్పే మాట ఇదే. సరే అమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే కృష్ణప్రసాద్ని నా చెల్లెల్ని రమ్మని చెప్పు. సరే నేను చెప్తాను అంకుల్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక మరోవైపు కిచెన్లో ఇందు ఉంటుంది. ఇందు ఎక్కడున్నావు? ఇక్కడున్నానండి. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు నన్ను వంట చేయమని చెప్పింది, అందుకే నేను వంట చేస్తున్నాను. హో అవునా, వంట చేయమని చెప్పిందా? అవునండి, వంట చేయమని చెప్తేనే చేస్తున్నాను. మరి నీకు తెలియదు కదా? నాకు తెలియదండి. మరి అందులో ఏముంది? బియ్యం పెట్టానని చెప్పాను. మరి అందులో బియ్యం ఉందా? బియ్యం లేదండి. మరి ఏముంది అందులో? విజిల్ పెట్టావు కదా, వాటరే మరుగుతున్నాయండి. ఈ విజిల్ అయినా వచ్చు. అసలు నేను ఏమని అనాలో అర్థం కావట్లేదు. సరే నేను చూసుకుంటాను. అయినా మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? నిన్నిలా కిచెన్లోకి వెళ్ళి వంట చేయమని అలా ఇలా చెప్తారు? ఎలాగో నువ్వు కట్నం తీసుకొని వస్తున్నావన్న విషయం తెలుసు కదా. నా వల్ల ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళకు జరగరాని అనర్థం జరిగిందని అనుకుంటారండి. నువ్వుండు, నేను అంత పెద్ద డిసిషన్ ఏం తీసుకోను, కానీ జస్ట్ మందలిస్తాను, సరేనా అని అంటూ వెంటనే ఆరు బయటకు రాగానే ఆహా ఏం బాగుంది, చాలా బాగుంది అని అంటూ ఇద్దరు కూడా అలా తింటూ ఉండగా వెంటనే వీడియో తీస్తూ ఉంటే ఏంట్రా ఏం వీడియో తీస్తున్నావు? అదే అపూర్వ గారు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నారు అందరూ? వీడియో తీసి పెట్టమని చెప్పమంటే ఇదిగో వీడియో తీస్తున్నాను. భలే వాడిరా, ఇలా కోడలతో వంట చేస్తున్నట్టు ఆ అపూర్వ చూసిందంటే మేము ఇలా దర్జాగా కూర్చొని తింటున్నట్టు చూస్తే మనకు కట్నం ఇస్తుందా? ఇవ్వదురా. ఇలా పెట్టకూడదు. తను సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడే ఆ వీడియోలు పెట్టాలి. అప్పుడు మన కట్నం ఇంకా ఎక్కువ మోతాదులో వస్తుంది. నువ్వు ఇలా తీస్తే కట్నం కాదు కదా, ఏదీ రాదు. అంటే మీరేమంటున్నారమ్మా? తనని సంతోష పెట్టాలి, సంతోషంగా ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టమని అంటున్నారు, అంతేనా? అవునరా, మేము చెప్పేది కూడా అదే. అంటే ఏ సినిమాకో షికార్కో తీసుకెళ్తే తను సంతోషంగా ఉంటుంది. అవునరా, తనని నువ్వు సినిమాకో షికార్కో తీసుకెళ్ళు అని ఈ విధంగా చెప్పగానే సరే ఇక తప్పుతుందా, మీరు చెప్పాక నేను అలాగే చేస్తాను అనే విధంగా అంటూ ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే మరోవైపు మాత్రం ఇక కృష్ణప్రసాద్ కిందికి దిగుతూ ఉండగా అంతలో భూమి, మావయ్య మిమ్మల్ని నాన్న పిలుస్తున్నారు. అవునా నాన్న? మీతో పాటు అత్తయ్య గారిని కూడా పిలుస్తున్నారు. మీతో ఏదో మాట్లాడాలని అంటున్నారు. నీతో ఏమైనా చెప్పారమ్మా? లేదు మావయ్య, త్వరగా మిమ్మల్ని రమ్మన్నారు. సరే అమ్మా అనే విధంగా అంటూ మీరా చెప్పండి, మీ అన్నయ్య మనతో ఏదో మాట్లాడాలని అన్నారంట, పద వెళ్దాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు ఈ విషయం వెంటనే అపూర్వకు చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మాయి మీ ఆయన మీ చెల్లెలతో ఆ కృష్ణప్రసాద్తో ఏదో మాట్లాడతారంట, త్వరగా రా అమ్మాయి, మనము వినాలి కదా, ఏం అంటారో. ఆయనకే హెల్త్ సరిగా లేదు, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఏంటమ్మాయి నువ్వు ఇలా ఉంటే ఎలా? చిచ్చు పెట్టేవాళ్ళు ఎలా ఉండాలి? పిన్ని ఇక్కడ ఎవరు లేరని అంటున్నానులే, నువ్వు ముందు ఏం ఆలోచించకుండా పద వెళ్దాం అని అంటూ వెంటనే ఆరు బయటకు వస్తూ ఉంటారు. మరోవైపు ఇక ఇద్దరు కూడా రాగానే తను కూల్గా మాట్లాడమని చెప్పింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను కృష్ణప్రసాద్. ఎందుకంటే నువ్వు ఆ ఇంటికి రాయబారాలు నడిపించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని నేనంటాను. నువ్వు వెళ్ళకని చెప్పినా కూడా నువ్వు వినవు, నువ్వు వెళ్తావు. కానీ నీ కొడుకు ఏం చెప్పాడో నువ్వు కూడా విన్నావు కదా.
కాబట్టి నీ కొడుకు ఈ ఇంట్లో అడుగు పెడితే మాత్రం మళ్ళీ వాడు శవమైపోతాడు. ఎందుకంటే ఆ రోజే నేను గన్తో పేల్చి చంపాలని అనుకున్నాను. ఈరోజు నువ్వు నీళ్లు వదిలేసి ఉండేవాడివి ఎప్పటికో, కానీ అలా జరగలేదు. ఇకపైన ఇప్పుడు మాత్రం అలా వస్తే మాత్రం నేను అదే పని చేస్తాను. నీ కొడుక్కి నువ్వేం చెప్పుకుంటావో నాకు తెలీదు. అలాగే మీరా ఈ ఇంట్లో అడుగు పెట్టినా జరగరాంది ఏదైనా జరిగినా నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండవమ్మా. ఎందుకంటే నీ భర్త ఎక్కడ ఉంటాడో నువ్వు కూడా అక్కడే ఉండాలి. అది కాదన్నయ్య, అతనేదో అలా అన్నాడని నువ్వు మాకు ఇలా శిక్ష వేయటం కరెక్ట్ కాదు కదా. ఈయనేదో అలా వెళ్ళొస్తే ఇలా నువ్వు అనటం కరెక్ట్ కాదు కదా. ఏముందమ్మా, ఇద్దరు కూడా మీరు అనుభవించాల్సిందే. ఎందుకంటే భర్త ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలి. నాకు కూతురే ముఖ్యం. చెల్లెలు తర్వాత స్థాయి వస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఇక నీ కొడుకును రాకుండా నువ్వు ఆపుకుంటావో, మీరిద్దరూ మాట్లాడి ఏదో ఒక నిర్ణయానికి వచ్చి ఏదో ఒకటి చేస్తారో అది ఇక మీ ఇష్టం, మీ చేతిలోనే ఉంది. నేను మాత్రం చెప్పాల్సింది చెప్తున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అది కాదన్నయ్య, నువ్వేం చెప్పినా కూడా ఇక నేను వినే పరిస్థితిలో లేనమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే పదండి అని అంటూ చాలా బాధపడిపోతూ కంటతడి పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, చూసావా అమ్మాయి, ఇక ఈ ఇంట్లో జనాభా సంఖ్య తగ్గుతుందని అర్థమవుతుంది. అంతే కదా, నువ్వు ఉండు పిన్ని, నువ్వు అలా మాట్లాడకు అనే విధంగా అంటూ వెంటనే శరత్చంద్ర దగ్గరకు వెళ్తారు. ఏంటండి అలా ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడటం వల్ల మీరా చాలా బాధపడుతుంది. నేను అన్న దాంట్లో తప్పు లేదు, నేను కరెక్ట్గానే ఆలోచించి మాట్లాడాను. సరే, నన్ను కాస్త ఒంటరిగా వదిలే అపూర్వ, నేను కాస్త ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాను అని అనగానే, సరే బావా పద అనే విధంగా అంటూ పిన్నిని తీసుకుని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక శరత్చంద్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. బావా సరైన నిర్ణయమే తీసుకున్నారు బావా అనే విధంగా ఎంతో సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటే, మరోవైపు మావయ్య వచ్చారా, ఇప్పుడు ఎలా మావయ్య, మనం ఏం చేద్దాం? ఏముందమ్మా, ఒకే ఒక నిర్ణయం. ఎలాగో వాడు రేపు వస్తాడు కదా, నువ్వే ముందు వెళ్ళి నిన్ను ప్రేమించట్లేదు వెళ్ళిపో అని చెప్పు. అప్పుడు వాడే తిరిగి వెళ్ళిపోతాడు. ఏంటి మావయ్య ఏమంటున్నారు? అవునమ్మా, దీనికి ఇదే సొల్యూషన్. అవును మావయ్య, అసలు నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలియకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. మీరు ఇంటి నుండి వెళ్ళాల్సిన పరిస్థితి నా వల్లే కదా మావయ్య వచ్చింది. నీ వల్ల అని అనకమ్మా, నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రేమించకుంటే మాత్రం నువ్వు అలా చెప్పు. నువ్వు ప్రేమిస్తున్నా అన్న విషయం నాకు తెలుసమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం నువ్వు వాడికి అలా చెప్పడమే కరెక్ట్ అనే విధంగా అనగానే ఇక భూమి మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది.